ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్. ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటే సిమ్టమ్స్ ఏవైతే ప్రతి అమ్మాయిలో పీరియడ్ వచ్చే ముందు, అంటే శరీరంలో ఈస్ట్రోజన్ అనేది జనరేషన్ స్టార్ట్ అయిన తర్వాత మార్పులు ఏవైతే వస్తాయో ఆ సిమ్టమ్స్ అన్నిటినీ కూడుకొని ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని చెప్పడం జరుగుతుంది. అంటే జస్ట్ బిఫోర్ ద మెన్సెస్ వాళ్ళల్లో వచ్చే మార్పులని ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ లో ఏమేమి ఉంటాయి? ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ లో జనరలీ వాళ్ళకి వచ్చేది ఏంటి? యూజువల్లీ మోస్ట్ కామన్ ఏంటి అంటే బబుల్స్ లో కానివ్వండి, బ్లాడర్ లో కానీ, యూరిన్ లో కానివ్వండి, మోషన్ లో కానివ్వండి, ఏదైనా మార్పులు రావడం, అంటే చిన్నపాటి డిస్కంఫర్ట్ రావడము, యూరిన్ లో అర్జెన్సీ ఉండడం కానివ్వండి, ఆపుకోలేకపోవడము, లేదా చిన్న డిస్కంఫర్ట్, ఇవన్నీ కూడా బ్లాడర్ కంప్లైంట్స్ లాగా వస్తాయి. ఇవన్నీ కూడా జస్ట్ పీరియడ్ వచ్చే ముందు ఒక 2 to 3 days ముందు గానీ సిమ్టమ్స్ అంటూ వస్తాయి. సో ఈ సిమ్టమ్స్ తో పాటుగా ఇది మోషన్ లో వచ్చేసి లూజ్ మోషన్స్ అవ్వడం కానివ్వండి, లేదా పెయిన్ఫుల్ గా మోషన్ అవ్వడం కానివ్వండి, ఈ సిమ్టమ్స్ వస్తాయి. దాంతో పాటుగా ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ లో మోస్ట్ కామన్ బ్రెస్ట్ కూడా వాళ్ళల్లో టెండర్నెస్ అనేది రావడం జరుగుతుంది. లోవర్ అబ్డామిన్ లో చిన్న పెయిన్ రావడం గానీ, డిస్కంఫర్ట్ ఉండడం గానీ, ఈ సిమ్టమ్స్ అన్ని కూడా ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ గా చెప్పడం జరుగుతుంది. సో వీటికి ఏం చెయ్యాలి? సో ఈ ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చినప్పుడు ఎక్కువగా ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. ఫస్ట్ సిమ్టమ్స్ వస్తూనే వాళ్ళకి సైకిల్ టైం అవుతుందా లేదా, పీరియడ్ టైమా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆ పీరియడ్ టైం అయినట్టయితే కొంచెం హాట్ బ్యాగ్ పెట్టడం కానివ్వండి, లేదా చిన్న పారాసెటమాల్ తో కానివ్వండి, ఈ సిమ్టమ్స్ అనేది సెటిల్ అవుతాయి. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా సమ్ టైమ్స్ కొంతమందికి తగ్గవు. సో రెస్ట్ తీసుకొని ఏదైనా పెయిన్ కిల్లర్, మరి ఎక్కువగా ఇంటెన్సిటీ ఉన్నట్టయితే, ఏ ఇంటెన్సిటీ ఎక్కువగా రావడానికి ఏంటి, ఈస్ట్రోజన్ ఎక్కువగా రిలీజ్ అవ్వడానికి ఇంకేదైనా కారణం ఉందా అనేది మీరు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయినట్టయితే వాళ్ళకి ద్వారా ఎగ్జామినేషన్ జరిగి టోటల్ గా ఎంటైర్లీ మీకు చెప్పడం జరుగుతుంది దేని వల్ల వస్తుంది, నిజంగా ఇచ్చిన సిమ్టమ్ అనేది సివియారిటీ ఎక్కువగా ఉందా లేదా అనేది తెలుసుకోగలుగుతారు.